హాయ్ ఫ్రెండ్స్, మనమైతే విజయవాడ వచ్చేసాం. ఇక్కడైతే కొత్తగా మనకి ఈ టెంపుల్ దగ్గర అయితే వారాహి నవరాత్రులు అయితే జరుపుతున్నారు. 6వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంటే ఇంతవరకు ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. ఇది ఫస్ట్ టైం అనమాట. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చేస్తున్నారు వారాహి నవరాత్రులు. 6వ తారీఖు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే 9 రోజులు అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి అనమాట. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ 9 రోజుల్లో వెళ్ళండి. ఎందుకంటే ఇప్పటిదాకైతే ఈ వారాహి నవరాత్రులు అనేది ఇక్కడ జరగవనమాట. దుర్గాదేవికి సంబంధించిన పూజలు మాత్రమే జరుగుతాయి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నారు ఇక్కడ. మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే టెంపుల్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే తప్పకుండా మనం ఇక్కడికి వెళ్తే దర్శించవలసిన కొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. అవన్నీ చెప్తాను నేను. వీడియో మిస్ అవ్వకండి. ఎందుకంటే తప్పకుండా ఆ ప్రదేశాలన్నీ మీరైతే దర్శనం చేసుకోండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత. ఈ టెంపుల్ అయితే వచ్చేసి విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద అయితే ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం అన్నమాట. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తైతే ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలతో పూలతో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడున్న మూర్తికైతే 8 చేతులుంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం అయితే ఉంటుంది. అమ్మవారి రూపం అయితే వచ్చేసి త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలైతే అమ్మవారైతే మనకి దర్శనమిస్తుందన్నమాట ఇక్కడ. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్‌గా మనమైతే కృష్ణానదిలో స్నానం అయితే చేయాలి. కాకపోతే ఈసారి కృష్ణానదిలో స్నానం చేయడానికి అవకాశం అయితే లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ పైపులైతే పెట్టారనమాట. కృష్ణానది వాటర్ ఇలా వచ్చేలాగా అయితే. వాటిలోనైతే మనం స్నానం అయితే చేయాలి. ఇక్కడ స్నానం చేసిన తర్వాత మనం అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాలి. వెళ్ళే ముందు కొన్ని టెంపుల్స్ ఉంటాయి. మీకు అవి కూడా చూపిస్తాను. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళండి. ఈ టెంపుల్ పేరు వెనక ఉన్న చరిత్ర అయితే సింపుల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరుతాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. అప్పటినుంచి కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని, ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అని పిలుస్తారనమాట. అలాగే అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపత్రాస్త్రాన్ని పొందుతాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది. ఇక్కడ మనం దర్శించవలసిన దేవాలయాలు ముఖ్యమైనవి 3 అనమాట. ఒకటి అమ్మవారి దేవాలయము. అలాగే అమ్మవారి దేవాలయానికి దక్షిణంగా దుర్గా మల్లేశ్వర స్వామి అంటే మల్లేశ్వర స్వామి ఉంటారు. అలాగే ఆ 2 ఆలయాలతో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం వచ్చేసి విజయేశ్వర స్వామి ఆలయం. తప్పకుండా మీరు దర్శించవలసిన దేవాలయం. ఎందుకంటే మీ మనసులో ఏవైనా కోరికలు ఉన్నా సరే, ఏదున్నా సరే, మీకు ఒక పని మీద విజయం చేకూరాలి అంటే కంపల్సరీ మీరు విజయేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి అయితే తెలియదు. ఇవైతే చూస్తున్నారు కదా, అక్కన్న మాదన్న గృహలు అనమాట ఇవి. అంటే వాళ్ళు ఇక్కడ నివసించారని అయితే చెప్తున్నారనమాట. ఒకసారి అయితే మళ్ళీ చెప్తాను. ఇక్కడికైతే రాగానే ఫస్ట్ అయితే కృష్ణానదిలో స్నానం చేసి విజయేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతే అలాగే డైరెక్ట్గా మనం అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాం. తర్వాత అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లో నుంచి మనం కుడి చేతి పక్కగా వెళ్తే పైన మీకు అర్థమైపోతుంది. కొంచెం దూరం నడవాలి. అక్కడైతే స్వామివారు అయితే ఉంటారు. ఈ 3 అయితే తప్పకుండా దర్శించాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు. ఇక్కడొచ్చేసి అర్జునుడి స్టోరీ ఏంటంటే, అక్కడైతే తపస్సు అయితే చేస్తాడు కదా, పరమశివుడు తన తపస్సుకు మెచ్చి వరం ఇవ్వాలని ఫిక్స్ అవుతాడనమాట. అయితే వరం ఇచ్చే ముందు అతని చిత్తశుద్ధిని ఒక్కసారి అయితే పరీక్షిద్దామని చెప్పేసి వేటగాడు రూపంలో పరమశివుడైతే వస్తాడనమాట అక్కడికి. ఇక్కడ ఇంద్రకీలాద్రిపైకి వచ్చి అర్జునుడి ముందుకి ఒక అడవి పందిని అయితే పంపిస్తాడంట. ఆ పందిని వేటాడే ప్రక్రియలో ఇద్దరు వేటాడతారంట. ఈ పక్క నుంచి వేటగాడి రూపంలో వచ్చిన ఈశ్వరుడు, అలాగే అర్జునుడు ఇద్దరు ఒకేసారి బాణం వేసినప్పుడు ఆ పందికైతే తగిలి చనిపోతుంది. అయితే ఇద్దరు కలిసి అది నాది నాది అని వాళ్ళిద్దరైతే వాదానికైతే దిగి అలాగే బలాబలాలు చూసుకునేంత వరకు అయితే వెళ్ళిపోతారంట ఇద్దరైతే. శక్తివంతమైన మల్లయోధుడు అయినప్పటికీ అర్జునుడు భగవంతుడి ముందైతే సాటి రాడు కదా. అయితే వెంటనే అలసిపోతాడంట. ఆ తీరని పోరాటంలో అతను ఏకాభిప్రాయాన్ని మరియు భగవంతుని పట్ల భక్తిని కోల్పోడంట అర్జునుడు. అయితే ఇలా ఎందుకు జరిగిందనేసి ఆలోచించి అక్కడే ఒక శివలింగాన్ని అయితే తయారు చేసి
అక్కడున్న పువ్వులతోటి ఆ శివలింగాన్ని పూజించడం మొదలుపెడతాడంట అర్జునుడు. ఎందుకు వేటగాడి రూపంలో వచ్చిన శివుడు అని తెలీదు గదా! అతనితో ఓడిపోతున్నాను అని. అయితే ఇక్కడ అర్జునుడు పూజ చేస్తున్నాడు గదా! ఆ పువ్వులు ఏవైతే శివలింగం మీద ఏస్తున్నాడో అవి ఆ వేటగాడి కాళ్ళ దగ్గరికైతే చేరుతున్నాయంట. అప్పుడు అర్జునుడికి అర్థమైంది. వచ్చింది సాక్షాత్తు ఆ పరమశివుడే అని. అది గమనించిన వెంటనే ఆ వేటగాడైతే అక్కడి నుంచైతే మాయమైపోతాడంట. మళ్ళీ తర్వాత స్వామివారు అర్జునుడి ముందైతే ప్రత్యక్షమయ్యి ఆ పాశుపత అస్త్రాన్నయితే ఇస్తాడనమాట. అయితే ఈ గొప్ప సంఘటన జ్ఞాపకార్థంగా అర్జునుడు ఇక్కడ ఇంద్రకీలాద్రి కొండలో విజయేశ్వర ఆలయాన్నయితే స్థాపిస్తాడనమాట. ఇక మనము ఇక్కడ క్షేత్ర పురాణం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఎలిచిందని చెప్పేసైతే చెప్తారు. అలాగే ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించిన తర్వాత ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెప్పేసైతే చెప్తారనమాట. ఎందుకంటే అమ్మవారు రాక్షసుల్ని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంతో అలాగే ఉంటే ఆమెని శాంతపరచడానికి కొన్ని పూజలైతే చేసి ఇక్కడైతే శ్రీచక్రాన్నయితే ప్రతిష్ఠించారంట. మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మవారి టెంపుల్‌కి సంబంధించిన మిస్టరీలయితే చాలా ఉంటాయన్నమాట. ఇక్కడైతే వచ్చేసి మనకి అన్నీ చెప్పాలంటే ఒక వీడియో కాదు, ఒక 1 అవర్ చెప్పినా కూడా సరిపోదనమాట. ఎందుకంటే మనము ఏ మూర్తి విగ్రహాన్నయితే దర్శనం చేసుకుంటున్నామో, ఆ విగ్రహమూర్తి అసలైన విగ్రహమూర్తి కాదు. ఇక్కడ అమ్మవారు వెనకాల గృహలో ఉంటారు. ఆమె ఉగ్ర రూపంలో అయితే ఉంటారు. ఆమె దగ్గరికైతే అందరూ వెళ్ళలేరు. ఓన్లీ పంతులు మాత్రమే ఎళ్లి నైవేద్యం పెట్టి వస్తుంటారనైతే ఇక్కడైతే ఒక కథ కూడా ఉందన్నమాట అది. ఎంతవరకు నిజమనేది కూడా అదైతే ఎవరికీ తెలీదు. కాకపోతే చాలా వరకు మాత్రం అది నిజమని అయితే చెప్తున్నారనమాట అక్కడైతే అందరూ. ఇక్కడైతే చూడొచ్చు మనమైతే లిఫ్ట్ అయితే ఎక్కి మేము పైకైతే వచ్చేసాం. టెంపుల్ పైకొచ్చిన తర్వాత మనకైతే ఇలా ఉంటుందన్నమాట గోపురం ముందు. చాలా స్పేసియస్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్‌కెళ్తే చెప్పాను కదా! స్వామివారి టెంపుల్ అయితే వస్తుందని చెప్పేసి. ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్‌కెళ్తే మనకి లోపలికి దర్శనానికైతే వెళ్ళొచ్చనమాట ఇక్కడ మనకి. ఇక ఇక్కడ బాగా జరిగేది అనంటే మనకి దసరాగా జరుగుతాయి కదా! నవరాత్రి ఉత్సవాలు. అవైతే చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ 9 రోజులు 9 మంది అమ్మవార్ల అలంకరణ అయితే ఉంటుందన్నమాట. అవేంటనేది ఒకసారి తెలుసుకుందాం మనం ఇక్కడ. విజయవాడలో ఎప్పుడైనా సరే ఇవే అవతారాలైతే ఉంటాయన్నమాట. మొదటి రోజొచ్చేసి స్వర్ణ కవచాలంకార దుర్గాదేవి. రెండవ రోజొచ్చేసి బాల త్రిపుర సుందరీదేవి. మూడవ రోజొచ్చేసి గాయత్రీదేవి. నాలుగవ రోజొచ్చేసి అన్నపూర్ణాదేవి. ఐదవ రోజొచ్చేసి లలిత త్రిపుర సుందరీదేవి. ఆరవ రోజొచ్చేసి సరస్వతీదేవి. ఏడవ రోజొచ్చేసి దుర్గాదేవి. ఎనిమిదవ రోజొచ్చేసి మహాలక్ష్మీదేవి. తొమ్మిదవ రోజొచ్చేసి మహిషాసుర మర్దిని. ఇక లాస్ట్ 10వ రోజు రాజరాజేశ్వరి అవతారం అయితే ఉంటుందన్నమాట. అయితే 5వ రోజు జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము రోజు అమ్మవారి జన్మ నక్షత్రంగా భావిస్తారు కాబట్టి మూలా నక్షత్రం ఆ రోజు కాబట్టి ఆ రోజైతే భక్తులు వేల సంఖ్యలో అయితే అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తారనమాట. మనకి ఇక్కడ పైనైతే వచ్చేసి వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు వాళ్ళ ముగ్గురు ఆలయాలైతే పైనైతే ఉంటాయన్నమాట. అలాగే కొన్ని పురాతనమైన నాగశిలలు కూడా మనకైతే దర్శనమిస్తాయి. వాటిని కూడా దర్శించండి తప్పకుండా మీరు. అలాగే నవగ్రహాలు కూడా అయితే ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇప్పుడు మీరు చూసింది అక్కడైతే వీడియో తీయనివ్వరు మనకి. అందుకనే చూపించాను. అక్కడి నుంచి మనకి మళ్ళీ వెనక్కి వచ్చే దారి అనమాట ఇదైతే. అంటే వెళ్ళేటప్పుడు తీయలేదు నేను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీశాననమాట. మీరు వెళ్ళాలన్నా ఇదే దారి నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కొంచెం దూరంగానే ఉంటుంది అమ్మవారి టెంపుల్ నుంచి స్వామివారి టెంపుల్ అయితే. కొంచెం దూరమే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ కాలభైరవ స్వామి అయితే ఉన్నారు. ఈ దారి అయితే ఏదైతే ఉందో ఇటు నుంచే వెళ్ళాలి, ఇటు నుంచే రావాలన్నమాట. చూడొచ్చు ఇది. కీలుడు అమ్మవారిని తన హృదయ స్థానంలో ఉండమని అడిగాడు కాబట్టి అమ్మవారైతే కొండ పైనైతే ఉండరు. ఎందుకంటే కొండ మధ్యలో ఉంటారనమాట అమ్మవారు. ఇంకా కొండపైకైతే ఇంకా కొండ అయితే చాలా హైట్ ఉంటుంది. ఆ పైన అర్జునుడు పూజ చేసిన టెంపుల్ కూడా ఒకటైతే ఉందంట. అక్కడ దాకా అయితే మనమైతే వెళ్ళలేము. అది చాలా కష్టంతో కూడిన ప్రయాణం అది. పైనైతే అర్జునుడు పూజ చేసిన మందిరం అయితే ఒకటైతే ఉందని చెప్పైతే చెప్తున్నారు. మీకు అక్కడికి వెళ్ళడానికి మార్గం అనేది నేను చూపిస్తా. ఇప్పుడు మీకెళ్ళేటప్పుడు మనకి ఈ వేలోనే కనిపించిద్దనమాట ఆ మార్గం. మనం ఒకసారి పైనుంచి చూస్తుంటే చూడొచ్చు టెంపుల్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. అమ్మవారి టెంపుల్ గోపురం అనమాట అది. మనం ఇందాక వచ్చాం కదా అటునుంచి ఆ టెంపుల్ గోపురం అనమాట అదైతే వచ్చేసి మనం. ఇక్కడి నుంచి అయితే ఈ స్టెప్స్ కనపడుతున్నాయి కదా! ఇటు నుంచి ఎక్కితే మనం లిఫ్ట్‌లో నుంచి వచ్చాం కదా! అలా కాకుండా
బస్ రూట్ ఏదైతే ఉందో అక్కడికైతే వెళ్తామన్నమాట మనం. ఇక్కడైతే మనకి ప్రసాదాలు పెడుతుంటారు. అంటే ఉచిత ప్రసాదం అనమాట. ఇక్కడైతే తీసుకోవాలి మనం. కొబ్బరికాయలు కొట్టేది కూడా ఇక్కడే ఉంటుంది. ఈ మెట్లున్నాయి గదా! చూడొచ్చు. ఇది ఎక్కి పైకైతే వెళ్ళాలనమాట. అర్జునుడు పూజ చేసిన మందిరం దగ్గరికెళ్ళాలంటే ఆ స్టెప్స్ లాగా ఉన్నాయి గదా! అవెక్కి పైకెళ్తే అక్కడైతే అర్జునుడు పూజ చేసిన మందిరం అయితే ఉంటుందంట. ఎవరో ఒక పంతులైతే వెళ్ళి ఒక వీడియో అయితే పెట్టాడు. అది కనిపిస్తే నేను మీకు ఈ వీడియో కింద అయితే పెడతాననమాట. అక్కడ దాకైతే ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే చాలా భయంకరంగా అయితే ఉంటుందంట. అక్కడ ఇంకా వచ్చేసి మనకి ఇప్పటికి కూడా మునులు అదృశ్య రూపంలో అయితే అక్కడ తిరుగుతుంటారని చెప్పేసి అయితే చెప్తుంటారు. అందుకని అక్కడ దాకా అయితే ఎవరు వెళ్ళరంట. మా దర్శనం అయితే అయిపోయింది. కిందకైతే వచ్చాం. చూడొచ్చు ఇక్కడి నుంచి ఈశ్వరుడి టెంపుల్ ఎలా కనిపిస్తుందో మల్లేశ్వర స్వామి టెంపుల్ అనమాట అది. కొండకి చివ్వరలో ఉంది కదా అసల. అటునుంచి అయితే కిందకి దిగటానికైతే మనకి దారి అయితే ఉండదు. వచ్చిన దారినే మళ్ళీ వెనక్కైతే రావాల్సి ఉంటుంది. మనం లిఫ్ట్‌లో వెళ్ళామని చెప్పాను కదా! ఇక్కడైతే మన లగేజ్ అవంతా పెట్టేసి ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడి నుంచి కూడా టెంపుల్ పైకి ఎక్కెళ్ళడానికైతే మార్గం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఓ పక్క వినాయక స్వామి, ఇంకో పక్క ఆంజనేయ స్వామి అయితే ఉంటారిక్కడ. ఇప్పుడు మనమైతే 2 మార్గాలు చూసాం. ఒకటి లిఫ్ట్ దగ్గర, రెండోది ఈ స్టెప్స్. మిగతా 2 కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడైతే మనం కృష్ణానది ఎదురుగున్న శ్రీ గాయత్రి ఆలయం ముందైతే ఉన్నాం. అంటే మిగతా 2 వేస్ అయితే ఇట్నుంచే ఉంటాయన్నమాట. తలనీలాలు ఎవరైనా సమర్పించాలన్నా గానీ, వాళ్ళైతే ఇక్కడే సమర్పించాల్సి ఉంటుంది. ఈ కృష్ణానది ఎదురుగానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో మనకు పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది గదా! అక్కడ రాసుంది గదా! కేశఖండనశాల అని చెప్పేసి. ఇక్కడైతే మనం తలనీలాలు ఏమన్నా సమర్పించాలంటే ఇక్కడ సమర్పించుకొని కృష్ణానదిలో స్నానం జేసి, ఇక్కడి నుంచి ఎళ్ళటానికి గూడా 2 వేస్ అయితే ఉంటది. ఒకటి నడుచుకుంటా వెళ్ళొచ్చు. రెండవది బస్సులైతే ఉంటాయన్నమాట. చాలా బస్సులైతే ఉంటాయి. ఫ్రీ బస్సులే మీరు బస్ స్టాండ్ నుంచి కూడా ఉంటాయన్నమాట బస్సులు. మీరు ఎక్కడి నుంచైనా ఫ్రీగానే ఎళ్ళొచ్చు. బస్ స్టాండ్ దగ్గర నుంచైనా కూడా ఫ్రీగానే ఎళ్ళొచ్చన్నమాట బస్సుల్లో. కొంచెం ఎక్కువగా ఉంటారు బస్సుల్లో అయితే. మీరు ఎటు నుంచి ఎళ్ళినా కానీ మనకి చూడొచ్చు. చిన్న చిన్న టెంపుల్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయన్నమాట. మనం దర్శనం చేసుకొని వెళ్ళేలాగా. ఈ గోపురం అయితే ఉంది గదా! ఇక్కడి నుంచే వెళ్తుంటాయన్నమాట. మనం ఏమన్నా వెహికల్స్ తెచ్చినా డైరెక్ట్‌గా పైకైతే వెళ్ళిపోవచ్చు. మనమైతే లోపలికొచ్చాము ఇప్పుడు. చూడొచ్చు వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. ఇక్కడైతే మనకి ఈ వెళ్ళే దారిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇదైతే విజయవాడ చూడడానికి చాలా బాగుంది కదా! ఈ బ్రిడ్జి, కృష్ణా నది, ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం చాలా బాగా అయితే ఉందన్నమాట అసల. మస్తుంది. ఇంకా నాకు టైం అయితే సరిపోలేదు. లేకుంటే నేను కృష్ణా రివర్ దగ్గరికి కూడా ఎళ్లి వీడియో అయితే తీద్దాం అనుకున్నా. కానీ సరిపోలే. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ టెంపులే అనమాట. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మీకు చూపిస్తాను అది కూడా దగ్గరికెళ్ళాక. బస్సులైతే ఇవేననమాట. చూడొచ్చు. బావున్నాయి గదా! దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అని చెప్పేసి. ఫ్రీ బస్సులనమాట ఇవైతే. స్టెప్స్ ఎక్కలేము అనుకున్న వాళ్ళు ఈ వే నుంచి కూడా నడుచుకుంటా ఎళ్ళొచ్చు. 10 నిమిషాలు కూడా ఏం పట్టదు. చాలా ఈజీగా ఎళ్ళిపోతారు పైకి. చూడొచ్చు మీకు. చాలా దగ్గరే ఉంటుందనమాట. అంటే కొంతమంది స్టెప్స్ ఎక్కాలంటే కాళ్ళు నొప్పులు అంటారు గదా! అలాంటి వాళ్ళు ఈ రాంప్ పైనుంచి అయితే ఎళ్ళిపోవచ్చనమాట. ఇప్పుడు మన వెహికల్స్ అయితే పైకైతే రానివ్వట్లేదు. ఎందుకంటే పైన చాలా తక్కువ పార్కింగ్ అయితే ఉంటుందనమాట. ఇదైతే చూడొచ్చు మనకి స్టెప్స్ దగ్గర నుంచి ఎక్కొస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా! అక్కడి నుంచి ఎక్కొస్తే మీకు ఇక్కడికైతే వస్తారు పైకి. మీకు ఇది స్టెప్స్ అనేది నేను మళ్ళీ కిందకెళ్ళేటప్పుడు చూపిస్తాను నేను మీకు. ఇటు సైడ్ నుంచే వెళ్దాం మనం కిందకెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే ఒకసారి పైన పార్కింగ్ ప్లేస్ అవన్నీ అయితే చూసేద్దాం. చూడొచ్చు ఇక్కడైతే పార్కింగు చాలా తక్కువ ఉంటుందన్నమాట పార్కింగు. అందువల్ల మనం ఏం చేస్తారంటే వాళ్ళు పైకైతే తీసుకురానియరు. మాక్సిమం మార్నింగ్ టైంలో వచ్చే వెహికల్స్ మాత్రమే పైకొస్తాయి. కొంచెం లేట్‌గా ఎవరొచ్చినా సరే కిందనే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నాకైతే ఈ కృష్ణా నది అందాలు చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత అందంగా అయితే ఉంది ఇక్కడి నుంచి చూస్తుంటే. ఈ విజయవాడ టెంపుల్ మీలో ఎంతమంది అయితే వచ్చారు? ఈ వ్యూ అనేది మీలో ఎంతమందికైతే ఇష్టమో కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే చూస్తుంటే చూడొచ్చు 2 కళ్ళు సరిపోవట్లేదన్నంత అందంగా కనిపిస్తుందనమాట ఇక్కడి నుంచి అయితే చూస్తుంటే కదా! ఎక్సలెంట్‌గా ఉందసల. మనమైతే లోపలికైతే ఎళ్తున్నాం. అంటే ఈ వే ఇటు నుంచయితే దర్శనానికెళ్ళడానికి. ఇటు సైడ్ గూడా మళ్ళీ మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి, బ్యాగులు పెట్టుకోవడానికి అన్నిటికి ఉంటాయనమాట. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడేమైద్దంటే మనం మెయిన్ టెంపుల్‌లో దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత ఉపాలయాలు ఉంటాయి గదా పక్కన. అక్కడైతే పంతులు అర్చన చేసి మనకొక తాయెత్తు లాంటిది ఇవ్వడానికైతే ట్రై చేస్తుంటారు. అదైతే తీసుకోకండి. ఎందుకంటే 200, 300 తీసుకుంటారు. ఆ తాయెత్తు అయితే ఇచ్చేసి. ఒక దిక్కడంటే నమ్మొచ్చు. ప్రతి టెంపుల్‌లో అలాగే చెప్తుంటారు. చిన్న చిన్న ఉపాలయాలు 4, 5 ఉంటాయన్నమాట. ప్రతి చోట ఉంటారనమాట వాళ్ళు. అది తీసుకోవాలి, తీసుకోవాలి అని చెప్తుంటారు. అలాంటియైతే మీరు మోసపోకండి. అయ్యైతే వేస్ట్ నన్నడిగితే. ఎవరైనా సరే ఏదన్నా నరదిష్టి అలా ఉంది అనుకుంటే, అవసరం అనుకుంటే మీకు అనిపిస్తే తీసుకోవాలని తీసుకోండి తప్ప,
అలా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారనైతే తీసుకోకండి. అక్కడైతే ఏముండదు. ఎందుకంటే మనం ఒక దగ్గర తీసుకున్నా ఇంకో దగ్గర కూడా తీసుకోమని చెప్తూనే ఉంటారు వాళ్ళు. మేము వచ్చిన రోజైతే 10 అయింది మొత్తానికి టెంపుల్ దగ్గరికొచ్చేసరికి. ఇక్కడ మామూలుగా మేము టెంపుల్ దగ్గరికి పైకెళ్ళేసరికి 11 అయింది. కాకపోతే ఫుల్లుగా ఉన్నారు భక్తులైతే. అలా మనకి ఎంతసేపు ఉంటారు? మాక్సిమం మధ్యాహ్నం వరకే ఉంటారనమాట. ఒక 12:30, 1 అట్లా అయిందంటే చూడొచ్చు టెంపుల్ ఎంత ఖాళీగా ఉందో. ఈ టైంలో ఈజీగా వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చనమాట. మధ్యాహ్నం టైంలో అయితే. మేమైతే టెంపుల్ బంద్ చేస్తారేమో, క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం. అలా అయితే ఏమీ లేదంట. మధ్యాహ్నం టైంలో చూడొచ్చు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. మన ఇంటి పక్క దేవాలయంలాగా ఉంటదనమాట. చాలా మంది భక్తులైతే తక్కువగా ఉంటారు మధ్యాహ్నం టైంలో. మార్నింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ టైంలో ఫుల్ ఉంటారనమాట భక్తులైతే. మాది దర్శనం అయిపోయింది. మీకు చూపియటం కోసం నేను ఇటైతే వచ్చాను. చూడొచ్చు ఇక్కడ ఎంత ఖాళీగా ఉందో. మామూలుగా అదే మనకి 11, 12 గంటల ఆ సమయంలో అయితే ఇక్కడ ఇలా రావడానికి కూడా ఖాళీ ఉండదనమాట. ఎక్కువ మంది భక్తులైతే ఉంటారిక్కడ. ఇక్కడ టెంపుల్‌లో ఇంకొక స్పెషల్ ఏంటంటే, అమ్మవారు ఎక్కడి నుంచి చూసినా సరే మూలమూర్తి అనేది ఒకే సైజులో అయితే కనిపిస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీరు రూ. 500 టికెట్ తీసుకుంటే ఒక మనిషికి 500 అనమాట. అమ్మవారి దగ్గరికైతే వెళ్ళొచ్చు మనం. గర్భగుడిలోకైతే వెళ్ళొచ్చు. అలాగే రూ. 300 ఇంకొంచెం దగ్గరలో ఉంటుంది. రూ. 100 ఇంకొంచెం అట్లా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ వస్తాం కదా! మనం ఫ్రీ లైన్ వచ్చేసరికి కొంచెం దూరం ఉంటుంది. కానీ మీరు ఈ ప్లేస్‌లో ఫ్రీగా దగ్గర నుంచి చూసినా, రూ. 100 లైన్‌లో నేను చూసినా, 300 లైన్‌లో నేను చూసినా, అమ్మవారి దగ్గరికి ఎళ్ళినా, మన కంటికైతే రూపం అనేది పెద్దగా, చిన్నగా అయితే ఏమీ కనిపించదనమాట. ఒకేలాగా ఉంటది. మీరెవరైనా సరే గమనించండి కావాలంటే. ఇక్కడున్న ప్రత్యేకత ఇదే అనమాట. మనం ఎక్కడి నుంచి చూసినా అమ్మవారు ఒకే సైజులో కనిపిస్తారనమాట మనకి. ఇక్కడ ఇలాంటి ప్రత్యేకత ఒకటుందని మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. తెలియని వారు మీరు వెళ్ళినప్పుడు ఒకసారయితే మీరు చెక్ చేసుకోండి. మీకు తెలుస్తుందనమాట. ఎందుకంటే అక్కడ తయారు చేసే శిల్పులే అలా తయారు చేశారంట. అది తయారు చేసేటప్పుడే. ఆ మూర్తిని ఎక్కడి నుంచి చూసినా సరే ఒకేలాగా కనిపించేలాగా. మొత్తానికి మనమైతే బయటకొచ్చాం. చూడొచ్చు ఈ విజయవాడ అందాలు అసల ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఎందుకంటే చూడడానికి అంత బాగా అయితే ఉన్నాయన్నమాట. ఈ ఇంద్రకీలాద్రి మీద నుంచి చూస్తుంటే చుట్టుపక్కల కృష్ణా నది అయితే చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే టైం తక్కువ ఉందని వచ్చేసాను. లేకుంటే నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గరికెళ్ళేసి మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా చాలా బావుంటుంది. మనకి ప్రకాశం బ్యారేజ్ అవతల కూడా ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది మనకి. అక్కడొచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో ఉంటుందంట. వేణుగోపాల స్వామి అని ఏదో సంథింగ్ నేనైతే వెళ్ళలేదు. ఆ టెంపుల్‌కి సంబంధించిన కథలు గూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే, ఇంతకుముందు ఆ పర్వతం గూడా ఈ పర్వతానికి ఆనుకొని ఉండేదంట మొత్తం అది. అప్పుడు పాత రోజుల్లో అయితే. అయితే ఈ గోదావరి ఏదైతే ఉందో కృష్ణా నది ఎళ్లి సముద్రంలో కలవడానికి దారిమ్మని చెప్పేసి కీలుడిని అడిగినప్పుడు, ఆ పర్వతం అనేది చీలిపోయి అట్లా దూరంగా అయితే ఎళ్ళిపోయిందంట. ఆ కథ అయితే వేరే ఉంటుందనమాట అది. ఓకే ఫ్రెండ్స్ మరి మీరెవరైనా సరే విజయవాడ రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు జరుగుతున్న నవరాత్రులకైతే కంపల్సరీ రాండి. ఎందుకంటే ఈ వారాహి నవరాత్రులనేది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి విజయవాడలో అంగరంగ వైభవంగా అయితే చేస్తారు. చాలా బావుంటది. ఆ పర్వదినాల్లో మీరొస్తే. ఇంతకుముందు మనము నవరాత్రులంటే దసరాకే వచ్చేవాళ్ళము. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరగడం అనేది జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన తల్లనమాట వారాహి మాత అంటే. అందరికీ తెలిసే ఉండొచ్చు. భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారాహి మాతని కొలవడం వల్ల అయితే మొత్తం అయితే పోతుంది. ఈ వారాహి అమ్మవారంటే ఎవరో కాదు మన లలితాదేవి అమ్మవారి సైన్య అధ్యక్షురాలనమాట ఈమొచ్చేసి. కాబట్టి అందరూ ఈమె దగ్గరే ఉంటారనమాట చాలామంది. కనుక రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు 6వ తారీఖు నుంచైతే స్టార్ట్ అవుతున్నాయి. మీరైతే ఆ టైంలో అయితే రాండి విజయవాడకి. మీకైతే ఇక్కడ దుర్గా అమ్మవారిని చూసింది మంచిగా కలిసొస్తుంది. అలాగే నవరాత్రుల్లో వచ్చినట్టు కూడా బావుంటుంది. వారాహి అమ్మవారి అవతారాన్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చనమాట. మీకు లాస్ట్ టైం చూపిస్తానని చెప్పిన మెట్లు ఇప్పుడు మనం దిగొచ్చాం కదా ఫ్రెండ్స్! అవే మెట్లనమాట. మొత్తానికైతే మనం ఇందాక వెళ్ళిన చోటకైతే వచ్చేసాం చూడొచ్చు మనం. దిగి నడుచుకుంటా వచ్చామనమాట. మీకైతే 4 వేసి చూయించాను పైకెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఓన్లీ టెంపుల్స్‌కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.